నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం సుత్త నిపాతలోని ధమ్మికా సుత్తం గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా ఈ సుత్తంలో భిక్షువులు మరియు గృహస్థ ఉపాసకులు ఆచరించవలసిన ధర్మాల గురించి చెప్పడం జరిగింది. ఈ సుత్తం ఇలా మొదలవుతుంది. ధమ్మిక అనే ఉపాసకుడు, అతడు శ్రావస్తి నగరంలో గొప్ప ఉపాసకుడు అనమాట. అతను చాలా సద్గుణ సంపన్నుడు, ధర్మాన్ని నిష్ఠగా పాటించేవాడు. అతనికి అనుచరులుగా మరో 500 మంది గృహస్థులు ఉండేవారు. వీరందరూ కూడా భగవానుడు బోధించిన ధర్మాన్ని ఆచరిస్తూ క్రమం తప్పకుండా నియమాలను పాటిస్తూ ఉండేవారు. ఒకరోజు ఉపోసదం అంటే పౌర్ణమి ఇంకా అమావాస్య దినాలు. పౌర్ణమి తర్వాత 8వ రోజు అష్టమి, ఇంకా అమావాస్య తర్వాత 8వ రోజు. ఒక పౌర్ణమి ఉపోసద రోజున ఈ ధమ్మిక ఉపాసకుడు ఇంకా అతని 500 మంది అనుచరులు జేతవన ఆరంభంలో ఉన్న భగవానుని దర్శించుకోవడానికి వెళ్ళారు. సంప్రదాయం ప్రకారం వారందరూ ఆ రోజు ఉపోసద వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఆ రాత్రి వారి మనసులో ఒక సందేహం కలిగింది. భగవానుడు భిక్షువులకు ఒక రకమైన ధర్మాన్ని, మాలాంటి గృహస్థులకు మరొక రకమైన ధర్మాన్ని బోధించారు కదా. అసలు ఈ రెండింటి మధ్య ఉన్న స్పష్టమైన తేడా ఏంటి? గృహస్థ జీవితంలో ఉంటూనే ఉత్తమమైన స్థితిని ఎలా పొందాలి? ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి ఆ ధమ్మిక ఉపాసకుడు ఆ 500 మందితో కలిసి భగవానుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రశ్న అడిగి భగవానుడి ద్వారా సమాధానాలు పొందుతాడు. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య విషయాలు దీంట్లో కనపడేది. వారి శ్రద్ధను ఇంకా ధర్మం పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన భగవానుడు ఆ సందర్భంలోనూ ఈ ధమ్మికా సూత్రాన్ని బోధించాడు. ఇందులో ముందుగా భిక్షువులు పాటించవలసిన కొన్ని కఠినమైన నియమాలను వివరించి, ఆ తర్వాత గృహస్థులు పాటించవలసిన గృహస్థు ధర్మం గురించి వివరంగా చెప్తాడు. అయితే కొన్ని అట్టకథల వ్యాఖ్యానాల ప్రకారం బుద్ధునికి వచ్చిన ఈ 500 మంది ఉపాసకులు సాధారణ వ్యక్తులు కాదు. వీరందరూ అప్పటికే అనాగామి స్థితికి, అంటే మళ్ళీ ఈ లోకానికి రాని అత్యున్నత ఆధ్యాత్మిక స్థితి, అంటే ఆ స్థాయికి చేరుకున్న గొప్ప సాధకులు అని కొన్ని అట్టకథలో చెప్పబడింది. అందుకే బుద్ధుడు వారికి ఇంత లోతైన ధర్మాన్ని ఉపదేశించారు. ముందుగా పాలి నుంచి తెలుగు అనువాదాన్ని చూద్దాం, ఆ తర్వాత దానికి వివరణ ఇస్తాను. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. ఒకసారి భగవానుడు శ్రవస్తిలో జేతవనంలో అనాథ పిండికుడి ఆరంభంలో ఉంటున్నాడు. అప్పుడు ధమ్మిక ఉపాసకుడు 500 మంది ఉపాసకులతో పాటు భగవానుని వద్దకు వచ్చాడు. వచ్చి ఆయనకి నమస్కరించి కొంత దూరంగా ఒక పక్కన కూర్చున్నాడు. అలా కొంత దూరంగా కూర్చున్న ఈ ధమ్మిక ఉపాసకుడు భగవానునితో ఈ క్రింది గ్రాదాల్లో మాట్లాడాడు. గొప్ప ప్రజ్ఞావంతులైన ఓ గౌతమ, అంటే భగవానుని గోత్రనామం, అంటే సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు గౌతమ గోత్రం అనమాట. అందుచేత కొంతమంది గౌతమ అని కూడా సంబోధిస్తారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, శ్రావకుడు సాధువు ఎలా అవుతాడు? గృహస్థుడు సాధువు కావడానికి ఇంటిని వదలాలా, లేక ఇంటిలోనే ఉండి సాధువు కావచ్చునా? ఎందుకంటే మీరు ఈ లోకగతులు ఇంకా దేవతల గతులు అన్నీ తెలిసినవారు. మీలాగా విషయాల సూక్ష్మమైన అర్థాన్ని ఎరిగిన వారు ఎవరూ లేరు. అందరూ మిమ్మల్ని శ్రేష్ఠులైన జ్ఞానిగా పిలుస్తారు, అంటే బుద్ధునిగా పిలుస్తారు. జీవుల ఎడల అనుకంపంతో సర్వజ్ఞులైన మీరు ధమ్మాన్ని వెలువరించారు. ఈ ప్రపంచ ముసుగును తొలగించారు. మీరు సర్వజ్ఞులు, లోకాలన్నిటిలో మచ్చ లేకుండా ప్రకాశిస్తున్నారు. ఏరావన అనే పేరు గల నాగరాజు
మీరు జినులు అని విని మీ వద్దకు వచ్చి మీతో సంభాషించి మీరు చెప్పింది విన్న తర్వాత సాధు సాధు అంటూ అతను సంతోషంతో వెళ్ళిపోయాడు. అలాగే దమ్మాన్ని అడిగి తెలుసుకోవడానికి రాజు వేసవన కుబేరుడు కూడా వచ్చాడు. ఆయన మిమ్మల్ని దమ్మాన్ని గురించి ప్రశ్నించినప్పుడు, ఓ ధీరా, మీరు వివరించి చెప్పారు. అతడు కూడా మీరు చెప్పింది విన్న తర్వాత సంతసించాడు. ఇంకా వాదశీలురైన తైర్దికులు అంటే ఇతర సాంప్రదాయాలకు చెందిన సన్యాసులు అని అర్థం. ఆజీవకులు కానీ నిఘంటులు అంటే జైన సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు. ఎవరో కూడా ప్రజ్ఞలో మీకు సాటిరారు. ఎలాగంటే నిలబడిన వాడు నడిచేవానిని ఎప్పుడూ దాటలేడు. ఈ వాదశీలురైన బ్రాహ్మణులు, ఇంకా కొంతమంది వృద్ధ బ్రాహ్మణులు అందరూ మీరు చెప్పే అర్థ వివరణకు బద్ధులై ఉన్నారు. భగవాన్, మీచే చక్కగా చెప్పబడిన ఈ కుశల సుఖకర ధర్మాన్ని మేమంతా మీ శుశ్రూష చేస్తూ అంటే సేవ చేస్తూ బుద్ధిపూర్వకంగా వింటాము, మేము తెలుసుకుంటాము అని అర్థం అన్నమాట. బుద్ధ శ్రేష్ఠుడా, మేము అడిగినప్పుడు చెప్పండి అని అలా అన్న తర్వాత వాసవుణ్ణి దేవతలు విన్నట్లుగా ఇక్కడ కూర్చున్న భిక్షువులు, ఉపాసకులు విమలుడైన బుద్ధునిచే బోధింపబడిన ధర్మాన్ని విందురుగాక. ఇక్కడ వాసవుణ్ణి అంటే దేవతల రాజు అయిన సక్క అంటే ఇంద్రుని మాట మిగతా దేవతలు ఏ విధంగా అయితే వింటారో శ్రద్ధతోటి అలాగా వింటాము అని అర్థం. అప్పుడు భగవానుడు ఇలా చెప్తారు, ఓ భిక్షువులారా, పరిశుభ్రమైన ధర్మాన్ని విని ఆచరించండి. ప్రవచ తీసుకున్న వారికి పనికి వచ్చే జీవన విధానాన్ని బోధిస్తాను. మీరంతా దానిని మనసులో నింపుకోండి. మంచిని పాటించాలనుకున్నవాడు దానిని ఆచరించాలి. అంటే ముందుగా భిక్షువులకు చెప్తాడు, ఆ తర్వాత గృహస్థుపాసకులకి ధర్మాన్ని చెప్తాడు. భిక్షువు వికాలంలో కాక అంటే సమయంలో అంటే భిక్షాటనకు వెళ్ళకుండా సకాలంలో భిక్ష కోసం గ్రామాలకి వెళ్ళాలి. ఎందుకంటే వికాలంలో వెళ్ళేవానికి బంధాలు చుట్టుకుంటాయి. అందుకని బుద్ధులు వికాలంలో వెళ్ళరు. ఇక్కడ వికాల భోజనం అంటే భిక్షువులు మధ్యాహ్నం 12 తర్వాత అంటే మిట్ట మధ్యాహ్నం వికాలంలో భోజనాన్ని స్వీకరించడం. భిక్షాటన మీద ఆధారపడతారు కాబట్టి గ్రామాల్లో భిక్షాటనకి వెళ్ళడం కూడా నిషిద్ధం. మొదట్లో భిక్షాటనకి 3 సార్లు వెళ్ళే సందర్భాలు ఉండేవి. ఆ తర్వాత కొన్ని నియమాలలో మార్పులు చేసి భగవానుడు మిట్ట మధ్యాహ్నం తర్వాత భిక్షాటనకి వెళ్ళకూడదు, భోజనాన్ని అంటే తీసుకోకూడదు అనేది నియమం వచ్చింది. అది భిక్షువుల మేలు కోసమే. ఎందుకంటే గ్రామాల్లోకి భిక్ష కోసం వెళ్ళే సరైన కాలం ఉదయం పూట, సూర్యోదయం నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు. అలా కాక ఆ భిక్షువు ఎప్పుడు పడితే అప్పుడు వికాలంలో విచక్షణ రహితంగా గ్రామాల్లోకి భిక్షకు వెళ్తే అతడి పరిశుద్ధ జీవితానికి అంటే ప్రవచ జీవితానికి చేటు కలిగించే అనేక ఘటనలు, అనుభవాలు ఎదురు కావచ్చు. ఫలితంగా అతడు గృహస్థుడిగా మారిపోవచ్చు. అంటే కొత్తగా ప్రవచితులైన భిక్షువులను ప్రలోభ పెట్టే కొన్ని విషయాలు వాళ్ళకి ఎదురు పడవచ్చు. అది కాక సమయంలో గ్రామాల్లోకి వెళ్తే భిక్షువుల మీద నిందలు కూడా పడవచ్చు. అలాగే భిక్షాటనకు కూడా ఎక్కువ సార్లు వెళ్లకుండా ఉండడానికి కూడా ఇది బాగుంటుంది. గృహస్థ ఉపాసకులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఒక నిర్దిష్ట సమయంలో భిక్షకు వెళ్ళినప్పుడు వాళ్ళు దానం ఇవ్వడానికి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భగవానుడు ఈ నియమాన్ని చెప్తాడు. అంటే వికాలంలో భిక్షాటనకు వెళ్ళకూడదు అనేది. ఇంకా రూప, శబ్ద, రస, గంధ, స్పర్శ ఇవి జీవులను మత్తింపజేస్తాయి. ఈ అన్ని ధమ్మాల మీద కోరికను వదిలి సకాలంలో పాత భోజనం అంటే ఈ భిక్షాటన కోసం గ్రామాలకు వెళ్ళాలి.
ఇంకా సకాలంలో భోజనం గైకొని తిరిగి వచ్చిన భిక్షువు ఏకాంతంగా ఒక్కడే కూర్చొని తన మనసును బాహ్య విషయాల వైపుకు తిప్పకుండా తనలో తానే ఆత్మ సంయమనంతో ఎరుకతో ధర్మాన్ని చింతన చేయాలి. శ్రావకునితో లేదా ఇతర ఎవరితోనైనా భిక్షువుతో మాట్లాడాల్సి వస్తే అతడు సూక్ష్మ ధర్మాన్ని చెప్పాలే కానీ చాడీలు చెప్పడం, పరనిందను చేసే మాటలను మాట్లాడరాదు. ఎందుకంటే కొందరు ఇతరులను ఖండించే వాదం చేస్తారు. మనం పరిమిత ప్రజ్ఞావంతులను అంటే సంకుచిత మనస్కులను ప్రశంసించడం, అక్కడక్కడ వారిని బంధనాలు చుట్టుముడతాయి. ఆ వివాదంలో వారి మనస్సులు చాలా దూరం పోతాయి. అందుకే సుగతులు అంటే బుద్ధుండి లేకపోతే జ్ఞానం పొందినవారు బోధించిన ధర్మాన్ని విని సమీక్షించి బహు ప్రజ్ఞావంతుడైన శ్రావకుడు ఆహారంలో ఇంకా విహారంలో అంటే శయనాసనాలలో నీటితో సంగాటిని ఉతుక్కోవడంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏ పని చేస్తూ ఉన్నా కానీ ఎరుకతోటి ఉండాలి. ఇక్కడ సుగత అంటే శబ్దార్థంగా మంచిగా వెళ్ళిన వారు అని, కొన్నిసార్లు సుఖుడైన వాడు అని కూడా అనువదిస్తారు. అయితే అందువలన ఈ ఆహార శయనాసనాల్లో నీటితో సంగాటిని అంటే తన వస్త్రాలను ఉతుక్కోవడంలో ఆసక్తిని వదిలి భిక్షువు తామరాకు నీటిని అంటనట్లుగా ఉండాలి. అంటే ఎక్కువగా బాహ్య విషయాలలో మునిగిపోకూడదు అని దీని అర్థం. భిక్షువు ఎక్కువ సమయాన్ని తన పురోగతికి అంటే ధ్యానంలో గడపాలి. మిగతా పనులు చేయాలి, కాకపోతే ఆ పనులతోనే ఇప్పుడు విహారాలు నిర్మించడము, లేకపోతే ధర్మాన్ని బోధించడము, సేవ చేయడము, మిగతా వ్యవహారాల్లో మునిగిపోవడం అంటే బాహ్య విషయాల్లో ఎక్కువగా భిక్షువు మునిగిపోకూడదు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే ఇది చెప్పిన తర్వాత భగవానుడు గృహస్థ విధులను కూడా చెబుతాను అని మొదలు పెడతారు. దేనిని ఆచరిస్తే గృహస్థ శిష్యుడు సాధువు అవుతాడో చెప్తాను. ఎందుకంటే సపరిగ్రహి అయిన వాడు కేవలం భిక్షు ధర్మాన్ని ఆచరించలేడు. అతడు ప్రాణం తీయకూడదు, అంటే ఏ ప్రాణిని హింసించకూడదు, కొట్టకూడదు, ఇతరులచే ప్రాణహానిని ఆమోదించకూడదు. ఏ ప్రాణిని అంటే ప్రాణమున్న ఏ ప్రాణిని దండించకూడదు. తర్వాత శ్రావకుడు ఇవ్వని దానిని అంటే ఇవ్వని వస్తువుని ఏమాత్రం తీసుకోకూడదు. ఇతరులు తీసుకోవడాన్ని ఆమోదించరాదు. అన్ని రకాల అదిన్న దానాన్ని అంటే దొంగతనాన్ని అతడు వదిలివేయాలి. అంటే ఏదైనా వస్తువుకి యజమాని ఉన్నాడు అంటే దాన్ని దొంగతనం చేసే ఉద్దేశంతో తీసుకుంటే కనుక అది దొంగిలించినట్లే అవుతుంది. ఉద్దేశం లేనప్పుడు అది వేరు. కాకపోతే ఆ వస్తువుకి యజమాని లేకపోతే దాన్ని తీసుకోవడం ఏమీ ఇబ్బంది లేదు. యజమాని ఉన్నారు అంటే వాళ్ళ అనుమతి లేకుండా తీసుకోవడం అది దొంగతనం కిందికి వస్తుంది. విఘ్నుడు మండే నిప్పులకు దూరంగా ఉన్నట్లుగా అబ్రహ్మచర్యానికి దూరంగా ఉండాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి అని చెప్తున్నాడు. బ్రహ్మచర్యాన్ని పాటించేవాడు ఎవరి మీద ఆసక్తిని కలిగి ఉండకూడదు, పరభార్యలను పొందకూడదు. ఇక్కడ గృహస్థుల గురించి చెప్తున్నాడు. సభలో కానీ పరిషత్తులో కానీ ఒకరితో ఒకరు అబద్ధం చెప్పకూడదు, ఇతరులతో చెప్పించకూడదు, అబద్ధం ఆడేవారిని ఆమోదించకూడదు, అన్ని రకాల అబద్ధాలను వదిలివేయాలి. ఈ దమ్మం రుచించిన గృహస్థుడు మద్యం ఉన్మాదం కలిగిస్తుందని తెలిసి తాను త్రాగకూడదు, ఇతరులు త్రాగడానికి అనుజ్ఞనీయకూడదు. ఇంకా మూర్ఖులు పానమత్తులై అంటే మద్యపానమత్తులై పాపాలు చేస్తారు. ప్రమత్తులై అంటే ఎరుగ లేకుండా ఇతరుల చేత చేయిస్తారు. అందుకని ఉన్మాదాన్ని, మోహాన్ని, మూర్ఖత్వాన్ని కలిగించేది అపుణ్యకారి అయిన మద్యాన్ని వదిలిపెట్టాలి. ప్రాణహాని చేయకూడదు, ఇవ్వని దానిని స్వీకరించకూడదు, అబద్ధం ఆడకూడదు, మత్తు పానీయాలు సేవించకూడదు, అబ్రహ్మచర్యమైన మైథునం నుంచి అంటే ఈ శృంగారపరమైన విషయాల నుండి దూరంగా ఉండాలి. రాత్రులు అకాల భోజనం చేయకూడదు, మాలలు ధరించరాదు, గంధం పూసుకోరాదు,
భూమి మీద పరిచిన పక్క మీద లేదా మంచం మీద పడుకోవాలి. దీనిని అష్టాంగ ఉపోసద అంటారు. ఇక్కడ దుఃఖాన్ని అంతమొందించిన బుద్ధుడు దీనిని ప్రకటించాడు. ఇక్కడ ఉపోసద అంటే ఈ శబ్దంలో తీసుకోవచ్చు, ఉపవాసం అని అర్థం. ఉపవాసం అంటే కేవలం ఏమీ తినకుండా రోజంతా గడపటం కాదు. ఇక్కడ ఈ 8 నియమాలను పాటించడం ఈ అష్టాంగ ఉపోసదం అంటారు. అంటే ఈ వినయ నియమాలు పాటిస్తూ గృహస్థుడు ఆ రోజు ధర్మపరమైన విషయాలు చేస్తూ ధర్మాన్ని అభ్యసిస్తూ ఒక సాధువులాగా జీవించడం, ఇది దాని అర్థం. ఉపోసదం అంటే కేవలం ఏమీ తినకుండా ఉండటం కాదు, 8 నియమాలను పాటిస్తూ ధర్మాన్ని ఆ రోజంతా ఆచరిస్తూ ఉండటం. ఇది ముఖ్యంగా పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, ఇంకా పౌర్ణమి అయిపోయిన తర్వాత అష్టమి రోజు, అమావాస్య అయిపోయిన తర్వాత అష్టమి రోజు, నెలలో 4 దినాలైనా పాటించడానికి ప్రయత్నించాలి. దానివల్ల గృహస్థుల యొక్క శీలం ఇంకా వృద్ధి చెందుతుంది. అంటే ఒక భిక్షు శీలం లాగా గృహస్థ శీలం కూడా వృద్ధి చెందుతుంది. అంతటా శ్రద్ధ మనస్కుడై పక్షం యొక్క చతుర్దశి, పంచదశి, ఇంకా అష్టమి దినాలను అష్టాంగ ఉపోసదను, ఇంకా ప్రసన్న మానసంతో అష్టాంగంతో కూడిన పాతిమోక్ష పక్షాన్ని అంటే ఈ పాతిహార్య పక్షాన్ని పాటించాలి. ఆ తర్వాత ఉదయం ఉపోసదను విరమించాక భిక్షు సంఘాన్ని ప్రసన్న చిత్తంతో అన్నపానాలతో సంతుష్టిపరిచి యథాశక్తి దానం ఇవ్వాలి. ఇక్కడ ఇది కూడా ముఖ్యమైన విషయం. ఎవరైతే శీలాన్ని ఆచరిస్తారో ఆ రోజు కూడా పుణ్యకార్యాన్ని చేసుకుంటే మంచి చిత్తంతో చేసే పుణ్యకార్యం, ఆ రోజంతా కూడా ఉపోసదాన్ని పాటించారు, మనసు చాలా ప్రసన్న చిత్తము అంటే చాలా ప్రసన్నంగా ఉంటుంది. అటువంటి సమయంలో చేసే దానం మిగతా సమయాల్లో చేసే దానం కన్నా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. సో అందుకోసం ఉపోసద విరమించుకున్న తర్వాత ప్రసన్న చిత్తంతో భిక్షువులకి అన్నపానాలతో అంటే ఈ భోజన దానం చేయొచ్చు, లేకపోతే యథాశక్తి దానం ఇవ్వాలి. అది ఇంకా వారికి మిగతా సమయంలో చేసే పుణ్యం కన్నా ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది. అతడు మాతా పితృలను అంటే తల్లిదండ్రులను దమ్మబద్ధుడై చూడాలి, గౌరవప్రదమైన దమ్మబద్ధమైన వృత్తిని చేపట్టాలి. ఈ విధంగా ప్రమత్తుడై ఆచరించే గృహస్థుడు స్వయంప్రభ దేవతా లోకానికి వెడతాడు. అంటే ఒకవేళ ఈ జీవితంలో నిబ్బానాన్ని పొందకపోతే ఈ పుణ్యం కారణంగా అంటే ఈ శీలాన్ని ఆచరించడం వల్ల అతడు దేవతా జన్మని పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సుత్తంలో ఇద్దరి గురించి, ఒకటి భిక్షువులకు సంబోధించిన ధమ్మం ఉంది, ఇంకా గృహస్థులకి బోధించిన ధమ్మం. భిక్షువుల విషయంలో ముఖ్యంగా వికాలంలో అంటే మధ్యాహ్నం దాటిన తర్వాత లేకుంటే రాత్రి వేళలో భిక్షాటనకి వెళ్ళకూడదు. సరైన సమయంలోనే ఉదయం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, సూర్యోదయం నుండి మిట్ట మధ్యాహ్నం ఆ టైం లోపలే భిక్షాటనకి వెళ్ళాలి. ఎందుకంటే ఆ కాలంలో సంచరించడం వల్ల వాళ్ళు ఈ ఇంద్రియ ఆకర్షణలకు కొన్ని ప్రలోభ పెట్టే విషయాలకు లోబడటం జరుగుతుంది. కాబట్టి బుద్ధుని శిష్యులు అకాల సంచారాన్ని వదిలిపెట్టాలి. సాధారణంగా కూడా భిక్షువులు అకాలంలో గ్రామంలోకి వెళ్ళాలంటే కూడా టీచర్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. భిక్షువు ఇంకా ఆహారం, వస్త్రం, ఆశ్రయం పొందినప్పుడు వాటిలో తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా సంతోషించాలి. ఆ వచ్చిన వాటి పట్ల లోభాన్ని అంటే అత్యాశ పెంచుకోకూడదు. తామరాకుపై నీటి బొట్టు అంటుకున్నట్లే అంటే ఆ నీటి బొట్టు ఎలాగైతే అంటుకోదో మనసును ప్రపంచ విషయాలకు అంటుకోకుండా చూసుకోవాలి. ఇంకా వాక్శుద్ధి గురించి కూడా చెప్తాడు. భిక్షువు ఇతరుల గురించి చాడీలు చెప్పకూడదు, ఎవరినైనా నిందించకూడదు, ఎవరైనా తనను నిందించినా తిరిగి కోప్పడకూడదు, తన లోపల ఉన్న ధర్మాన్ని మాత్రమే గమనించుకోవాలనేది కూడా చెప్తారు. గృహస్థులకు చెప్పబడిన విషయాల గురించి చూస్తే మొదటిది ప్రాణహింస చేయకూడదు. అంటే తాను స్వయంగా ఏ ప్రాణిని చంపకూడదు, ఇతరుల చేత చంపించకూడదు.
ఎవరైనా చంపుతుంటే చూసి ఆమోదించకూడదు, అంటే సంతోషించకూడదు. కదిలే ప్రాణులైనా కదలినమైన అన్ని ప్రాణుల పట్ల హింసను విడనాడాలి. ఇంకా ఇవ్వని దాన్ని తీసుకోకూడదు, అంటే దొంగతనం చేయకూడదు, దొంగతనం చేయించకూడదు, దొంగతనం చేసేవారిని ప్రోత్సహించకూడదు. గృహస్థుడు అన్ని రకాల దొంగతనాన్ని వదిలిపెట్టాలని. ఇంకా విఘ్నుడైన వాడు నిప్పుల గుంటను దాటినట్లుగా లైంగిక కోరికలను, అంటే బ్రహ్మచర్యాన్ని దాటి వదిలివేయాలి. ఒకవేళ బ్రహ్మచర్యం పాటించడం సాధ్యం కాకపోతే కనీసం పరస్త్రీ లేకపోతే పరపురుషుడు, అంటే స్త్రీ అయితే పురుషుడు, పురుషుడైతే స్త్రీ, వాళ్ళని ఆశించకూడదు. తన భార్యతో లేకపోతే తన భర్తతో మాత్రమే తృప్తి చెందాలి. ఇక్కడ గృహస్థుల గురించి చెప్పబడింది. ఇక సభలో ఉన్నప్పుడు కానీ, నలుగురిలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు కానీ అబద్ధం చెప్పకూడదు, ఇతరులతో అబద్ధం చెప్పించకూడదు, అబద్ధం చెప్పే వారిని చూసి ఊరుకోకూడదు, అసత్యాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. ఇంకా ఈ ధర్మాన్ని ఇష్టపడే గృహస్థుడు ఈ మత్తు పానీయాలను సేవించకూడదు, ఇతరులకు తాగించకూడదు, తాగేవారిని చూసి ఆమోదించకూడదు. ఎందుకంటే మత్తు అనేది ఉన్మాదానికి, అంటే పిచ్చితనానికి దారి తీస్తుందని తెలుసుకోవాలి. అంటే మూర్ఖులు మత్తులో పడి పాపాలు చేస్తారు, ఇతరుల చేత చేయిస్తారు. ఈ ప్రమాదకరమైన అలవాటు పుణ్యాన్ని నాశనం చేస్తుందని గమనించాలి. అలాగే 8 అష్టాంగ శీలంలో 8 నియమాలు. మొదటిది ప్రాణహింస చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడరాదు, మత్తు పదార్థాలు తీసుకోరాదు, ఇంకా బ్రహ్మచర్యం పాటించాలి, రాత్రిపూట అంటే వికాలంలో భోజనం చేయకుండా ఉండటం, ఇంకా పూలు, గంధం, మాలలు ఇటువంటి అలంకరణలు ధరించరాదు. ఆ రోజు నేల మీద లేకపోతే సామాన్య పడక మీద పడుకోవాలి. అంటే ఎత్తైన మంచాలు, బాగా లగ్జరీగా ఉండే వాటిని వదిలిపెట్టాలి. సో ఇది ప్రత్యేకమైన దినాల్లో పాటించే నియమాలు. ప్రతిరోజు మేము పాటించాలా అంటే పాటించగలిగితే మంచి విషయం. గృహస్థులు మీకే అది పుణ్యం తీసుకొస్తుంది. లేదు మేము కొన్ని దినాల్లో పాటించగలుగుతామంటే అది కూడా మంచి విషయమే. ఇంకా చివరిగా చెప్పిన మాట, ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతో తన తల్లిదండ్రులను పోషించాలి, న్యాయమైన వ్యాపారం చేయాలి. ఈ విధంగా శ్రద్ధతో గృహస్థ జీవితం గడిపేవాడు మరణానంతరం దేవలోకంలో జన్మిస్తాడు అని చెప్తాడు. ఇప్పటి వరకు ఈ శీలాన్ని పాటించకపోతే ఇప్పటి నుంచి పాటించడానికి ప్రయత్నించండి. ఈ రోజు నుంచి ఒకరోజు పాటించిన గొప్ప విషయమే. అయితే ఈ సూత్రంలో ముఖ్యంగా గమనించవలసిన, ఇప్పుడు సొసైటీకి గమనించవలసిన కొన్ని విషయాలు చెప్తాను. అత్యంత అవసరమైనవి, లేకపోతే ఆచరించవలసినవి. ముఖ్యంగా ఇప్పుడు ఎదుర్కొంటున్న అనేక మానసిక, సామాజిక సమస్యలకు ఈ సూత్రం పరిష్కారాలను చూపిస్తుంది. అదేంటంటే మానసిక ఆరోగ్యం, ఇంకా స్ట్రెస్ అంటే ఒత్తిడి, దాన్ని ఎలా పోగొట్టుకోవాలి. ఇప్పుడు అందరూ తీవ్రమైన ఒత్తిడి లేకపోతే ఏదో ఒక యాంగ్జైటీ అంటే ఆందోళనతో బ్రతుకుతూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఉన్న దాంతో సంతృప్తి లేక అత్యాశ, లేకపోతే ఇంకొకరితోటి పోల్చుకోవడం. అది సోషల్ మీడియాలో అయ్యి ఉండొచ్చు, లేకపోతే మామూలు జీవితంలో ఇతర జీవితాలను చూసి అసూయపడటం, ఇంకా ఏదో కావాలని తపనతో పరిగెత్తడం. మన స్ట్రెస్ పెరగడానికి ఎక్కువ కారణం ఏంటంటే ఇంకొకరిని చూసి పోల్చుకోవడం, అత్యాశ, ఇంకా ఏదో కావాలని పరుగులెత్తడం. బుద్ధుడు చెప్పిన ఉదాహరణ చూస్తే తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి అనే సూత్రం ఇక్కడ బాగా పనిచేస్తుంది. మనకు ఉన్న దాంతో తృప్తి చెందడం, బాహ్య వస్తువులు అంటే లేకపోతే బాహ్య ప్రపంచం, వస్తువులు అయిండొచ్చు, డబ్బు అయిండొచ్చు, కీర్తి అయిండొచ్చు, మన మనశ్శాంతిని తీయకుండా చూసుకోవడం అలవాటు చేసుకుంటే డిప్రెషన్ వంటి సమస్యల నుండి బయటపడవచ్చు. ఇంకా కుటుంబ వ్యవస్థ బలోపేతం గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఈ సూత్రంలో. ఈ రోజులో అంటే ఈ అక్రమ సంబంధాలు, విడాకులు, గృహహింస విపరీతంగా పెరుగుతున్నాయి. కుటుంబ బంధాలు బలహీనపడుతున్నాయి. ముఖ్యంగా కామ ప్రవర్తన నియమం, పరాయి స్త్రీ లేకుంటే పురుషుణ్ణి ఆశించకూడదు అనే నియమం పాటిస్తే భార్యాభర్తల మధ్య నమ్మకం పెరుగుతుంది, విడాకులు తగ్గుతాయి. అలాగే చాలా గొడవలకు, ప్రమాదాలకు, గృహహింసకు మూలం మద్యం. సూత్రంలో చెప్పినట్లు దీనికి దూరంగా ఉంటే కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి.
ఇది కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసే నియమాలు. ఇంకా సామాజిక నేరాలు, ఇంకా అవినీతి. అంటే ముఖ్యంగా లంచగొండితనం, స్కాములు, దొంగతనాలు, సైబర్ క్రైమ్లు పెరిగాయి. మనిషి డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతున్నాడు. దీనికి పరిష్కారం ఏంటంటే ఈ అధీన దానశీలాన్ని పాటించడం. ఇది కేవలం దొంగతనం మాత్రమే కాదు, లంచం తీసుకోవడం, ఇతరులను మోసం చేసి సంపాదించడం కూడా దీని కిందకే వస్తుంది. ఉదాహరణకి అప్పు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడం కూడా దొంగతనం కిందకే వస్తుంది. ఇంకా ధర్మబద్ధమైన జీవనోపాధి, అంటే వ్యాపారంలో మోసం చేయకూడదు, ఇతరులకు హాని కలిగించే వృత్తులు చేయకూడదు అని బుద్ధుడు చెప్పాడు. అంటే ముఖ్యంగా జంతు వ్యాపారం, మాంసపు వ్యాపారం, ఆయుధాల వ్యాపారం, విషం వ్యాపారం, ఈ మత్తు పదార్థాలు, ఇవన్నీ కూడా ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తారు. కాబట్టి ధర్మబద్ధమైన వృత్తులు మాత్రమే ఎంచుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ నైతిక విలువలు పాటిస్తే అవినీతి లేని సమాజం ఏర్పడుతుంది. ఇంకా దీని నుంచి ఇంకొక విషయాన్ని కూడా గ్రహించవచ్చు, ఇంద్రియ నిగ్రహం. ముఖ్యంగా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫోన్లకి, టీవీలకి, రీల్స్కి బానిసలు అయిపోతున్నారు. కంటికి కనిపించే ప్రతిదీ కావాలని కోరుకుంటారు. చెవులకు వినిపించే అసత్కరమైన విషయాలు, వాసనలు, ఇంకా రుచులు, శరీర స్పర్శలు, అంటే ఇంద్రియాలతో ఏవైతే పంచకామ గుణాలు అంటారు, సుఖమైన విషయాలు, వాటిని మళ్ళీ మళ్ళీ పొందాలి అని ప్రయత్నించడం, వాటికి బానిసలు అవ్వడం. దీన్ని డిజిటల్ వ్యసనం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే బుద్ధుడు భిక్షువులకే కాదు, గృహస్థులకు కూడా ఇంద్రియాలను అదుపులో ఉంచుకోమని చెప్పాడు. కన్ను, ఇంకా చెవి, మిగతా ఇంద్రియాల ద్వారా వచ్చే అనవసరమైన సమాచారాన్ని మనసులోకి రానివ్వకుండా ఆపే శక్తిని పెంచుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది. చివరి అంశంలో తల్లిదండ్రుల బాధ్యత గురించి కూడా చెప్పారు. ముఖ్యంగా వృద్ధాశ్రమాలు పెరిగిపోయాయి. పిల్లలు తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు. ఈ ధమ్మిక సూత్రం స్పష్టంగా చెప్పింది, న్యాయంగా సంపాదించిన ధనంతో తన వృద్ధ తల్లిదండ్రులను పోషించడం ప్రతి గృహస్థుడి విధి. ఇది పాటిస్తే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అవసరమే ఉండదు. బుద్ధ ఒకానొక సందర్భంలో చెప్తారు, ఏమనంటే, మీరు మీ తల్లిదండ్రుల్ని మీ భుజాలపైన ఎక్కించుకొని జీవితం మొత్తం మోస్తూ వాళ్ళకి సేవ చేస్తూ ఉన్నా కానీ వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. అంటే అంత సేవ చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేనిదని చెప్తారు. అంచేత గృహస్థుడు తన తల్లిదండ్రుల బాధ్యతను వీడకుండా, చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని పెంచి పోషించారు కాబట్టి వృద్ధాప్యంలో వాళ్ళ బాధ్యత కూడా మేము తీసుకోవాలి అని తల్లిదండ్రుల్ని పోషించడం కూడా ఇక్కడ ముఖ్యమే. ఈ సూత్రం ముఖ్యంగా ఈనాటి సమాజానికి అద్దం పట్టేలాగా విషయాలు కనపడుతూ ఉంటాయి. నేటి సమాజంలో మనిషి డబ్బు సంపాదిస్తున్నాడు కానీ ప్రశాంతతను కోల్పోతున్నాడు. ఇక్కడ నేర్పించే పంచశీల మరియు సంయమనం పాటిస్తే వ్యక్తిగతంగా మనిషి ప్రశాంతంగా ఉంటాడు. తద్వారా సమాజం కూడా ఆరోగ్యకరంగా మారుతుంది. అంచేత ముందు మనం మారాలి, ఆ తర్వాత మిగతా వాళ్ళకి చెప్పాలి. మనం ఎప్పుడైతే మారుతామో మనల్ని చూసి ఇంకొకరు మారుతారు. కొంతమంది నేను బాగానే ఉన్నాను, ఎప్పుడు బయట వాళ్ళదే తప్పు అని బయట నిందిస్తూ ఉంటారు. బయట మనం ఒకరిని మార్చితే ఇంకొకరు ఆ స్థానంలోకి వస్తారు. కానీ మనం మారితే మన ప్రపంచం మారిపోతుంది. ముఖ్యంగా ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే శీలం చాలా ఇంపార్టెంట్. మంచి జీవితం గడపడానికి, నిబ్బానాన్ని పొందడానికి అడవులకు వెళ్ళనవసరం ఏమీ లేదు. ఉన్న చోటే నిజాయితీగా, నైతికంగా, బాధ్యతగా బతకడమే నిజమైన ధర్మం. ఈ మాటలన్నీ విన్న తర్వాత ఆ ధమ్మిక మరియు 500 మంది గృహస్థులు వారి మనసులో ఉన్న సందేహాలన్నీ పటాపంచలైపోయి
సంసారంలో ఉంటూనే ఇంత గొప్ప స్థాయిని సాధించవచ్చా అని వాళ్ళు చాలా ఆనందపడ్డారు. అప్పటి నుండి వారు తమ వ్యాపారాలు, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే బుద్ధుడు బోధించిన ఈ ధర్మాన్ని అంటే ఈ ధమ్మిక సూత్రాన్ని జీవితాంతం ఆచరించారు. ముఖ్యంగా కొంతమంది మేము 8 శీలాలు పాటించలేకపోతున్నామని బాధపడతారు. 8 పాటించాలా? 8 నియమాలా అని. 8 అనేది ఒక్కొక్కటిగా చూస్తే చాలా సింపుల్. మొదట్లో పాటించడానికి కష్టంగా ఉండొచ్చు. కానీ పోను పోను అది చాలా సులువుగా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది శీలాన్ని ఆచరించడం వల్ల. సరే 8కి 8 పాటించలేకపోతున్నారంటే 7 పాటించండి. 7 పాటించలేకపోతున్నారంటే 6 పాటించండి. 6 కాకపోతే 5, 5 కాకపోతే 4, 4 కాకపోతే 3, 3 కాకపోతే 2, 2 కాకపోతే 1. ఇంకా 1 కూడా కావట్లేదు అంటే ఇంక ఎవరం ఏం చేయలేం. అదేంటంటే మన ప్రశాంతతకి మనం చేసే కర్మలే కారణం అవుతాయి. అంచేత మంచి మార్గంలో నడిస్తే మంచి ఫలితాలను పొందుతాం. సో మీరు దేనికోసమైతే ప్రయత్నిస్తున్నారో దాని ఫలితాన్ని పొందుతారు కదా. ఉదాహరణకి మీరు వ్యాపారంలో మీ సమయాన్ని అంతా వెచ్చించి పెట్టారు అంటే ఆ వ్యాపారంలోనే ఫలితాలను పొందుతారు. అదేవిధంగా మీరు ధర్మ మార్గంలో, ధర్మం విషయంలో మీ సమయాన్ని వెచ్చించి వాటిని ఆచరిస్తూ ఉన్నారంటే దాని ఫలితాలను పొందుతారు. కొంతమంది కేవలం కొంత సమయం అంటే చాలా తక్కువ సమయం పాటించి మాకు ఎక్కువ ఫలితాలు కావాలి అని అంటే ఫలితాలు కావాలని ఊహిస్తూ ఉంటారు. అలా జరగదు. మనం పాటించడం చేయాలి. ఆ ఫలితాలు వచ్చే టైంకి వస్తూ ఉంటాయి. అంచేత మనం ఎంత సమయాన్ని దానికి ఇస్తున్నాం అనేది కూడా ఇక్కడ గమనించుకోవాలి. ముఖ్యంగా గృహస్థులు కూడా ఒక సాధువులాగా జీవించడానికి ఈ సూత్రం భగవానుడు బోధించడం జరిగింది. ఇది అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో ఇది ఈరోజు ప్రవచనం.